ఓటమి ఎదురైందా? నీకు అసలు ఓటమి ఉందా? నాకు చెప్పు. అసలు నీ దేవుడు ఓడిపోయినాడైతే కదా నువ్వు ఓడిపోతావు. పిచ్చి ముఖమా, నీ దేవుడు గెలిచినోడు, నిలిచినోడు. ఆయన ఓడిపోయింది లేదు, నువ్వు ఓడిపోయేది కూడా లేదో. నువ్వు ఓడిపోవటం అనుకునేది నీ భ్రమ. నువ్వు తిరిగి చూసుకుంటే నీ ఓటములన్నీ గెలుపులై ఉంటాయి. ఏందనుకున్నా? ఆయన అన్నాడు, నేను లోకమును మళ్ళీ వాడాలనిపిస్తుంది. వద్దులే, ఇంటికి పోవద్దు మీరు. అసలే పెందలాట మొదలు పెట్టేయాలి కూటం. ఇప్పుడు చదువుకుందాం మూలవాక్యం మళ్ళీ ఒకసారి. టెన్షన్ పడవాక, నిజంగానే నేను ముగిస్తా ఈరోజు. ఏమంటే బెర్క్మెన్స్ గారంటే ఇష్టం. కమ్మని ఆరాధనకి ప్రేమించేదని రాజాని భవనము యజమానుడా, లోయలెల్లా ఉడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. ఎందుకు? రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెల్లా ఊడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పోవాలి. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం దేవునికి మహిమ. అట్లా ఎన్నోనే పాడితే తెల్లారిద్ది. ఏమంటే బెర్క్మెన్స్ గారు, ఈ రోజుకి ఇంక వదిలేద్దాంలేండి. వీళ్ళు అన్నం తినొద్దు, మళ్ళీ పాపం పెందలాడి 9:30 కల్లా వచ్చారు బిడ్డలో. యేసుని మహింపరచవచ్చా లేదా? ఎలా మహింపరచాలి? ఇలా. అలాగే ఆయన్ని సేవించాలి. ఎలా? వెంబడించాలి. యేసు వలె బతకాలి. యేసులాగా ప్రేమ, త్యాగం, క్షమ, దయ, కృప, కరుణ, తగ్గింపు, ఓర్పు, సహనం, విశ్వాసం, నిరీక్షణ, విధేయత సాధన చెయ్యాలి. యేసును వెంబడించాలి, యేసును సేవించాలి, ఆరాధించాలి. యేసును ఆరాధించొద్దన్నోడల్లా లూసిఫరే. యేసును వర్షిప్ చేయొద్దు అన్నాడల్లా లూసిఫరే, దయ్యం వాళ్ళు కూర్చుందంతే. యేసును మహిమపరచాలి. మనం ఆయన్ని ప్రేమించకపోతే ఆయన ఎట్ట ఫాలో అవుతాం? నిద్రముఖం వాళ్ళు దరిద్రులు, తెలియదు, సావదు. మనం ఎవరినన్నా ఫాలో అవ్వాలంటే ముందు లవ్ చేయాలి. అవునా కాదా? ముందు లవ్ చేయాలి. ఆ వ్యక్తి మీద మనకి ఆరాధనా భావం ఉండాలి, గౌరవ భావం ఉండాలి, ప్రేమ భావం ఉండాలి. అప్పుడు ఆయన లాగా ఉండటానికి ట్రై చేస్తాం. ముందేది? ఆయన యందు లవ్, ఆ తర్వాత ఫాలో అవ్వు. అయిపోయి మీరు నన్ను ప్రేమించాలన్నాడు యేసయ్య, నన్ను వెంబడించాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారు? గుడ్, థ్యాంక్ యూ, సంతోషం. నీ ప్రేమ నిజమా కాదా తేల్చేది ఆయన ఆజ్ఞను ఫాలో అవుతున్నావా లేదన్న విషయం. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎంతమంది ఆయన చెప్పినట్టు 100% ఫాలో అవుతున్నారు? షో చేయొద్దు. అయిపోయి ఇంకా ముందే లేచే చేతులు ఇప్పుడే అయిపోయి. మరి ఎట్లా? అందుకే మనకు ఒక సలహా చెప్పాడు. ఎక్కడైతే మీరు ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించినట్టు అనే పదం వాడాడో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడో, అక్కడ 2 సంగతులు మనకు బహిర్గతం చేస్తున్నాడు.
నా ఆజ్ఞ అనేది మీరు గైకొనాలంటే మీకు నా మీద సమృద్ధిగా ప్రేమ ఉండాలి. నా మీద మీకున్న ప్రేమ నా మాట వినేటట్టు చేస్తుంది. అర్థమైందా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే అర్థమేంటో తెలుసా? ఆజ్ఞ గైకొనాలంటే ప్రేమించాలరా నన్ను. ఆ ప్రేమే నా మాట పదే పదే మీరు అనుసరించేటట్టు చేస్తుంది అని ఒక రహస్యం చెప్పాడు. అర్థమైందా నాన్న? రెండవ విషయం ఏమన్నాడంటే, నా ఆజ్ఞ గైకొనాలన్న ప్రతి చోట పరిశుద్ధాత్మ ప్రస్తావన తెచ్చాడు. అది ముఖ్యాంశం. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు అని వెంటనే ఎవరి గురించి మాట్లాడాడో చూడు. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును నేను తండ్రిని వేడుకుంటాను. నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. మళ్ళీ వెంటనే మీ కొరకు ఆదరణకర్తను పంపమని వేడుకుంటాను అన్నాడు. ఎందుకు? పైన ప్రేమించి ఆజ్ఞను గైకొనడం మాట్లాడి కింద ఆదరణకర్త ప్రస్తావన తెచ్చాడంటే, ఆ ఆదరణకర్తే మనలో ఉండి మనం యేసును ప్రేమించేటట్టు చేసి యేసు ఆజ్ఞకు మనం విధేయులమయ్యేటట్టు చేసేది ఆయన ఆదరణకర్త. అర్థమైందా నాన్న? ఇప్పుడు ఆ ఆదరణకర్తే ఈ పాత్రను వాడుకొని ఇంతసేపు మీరు యేసును ఆరాధించేటట్టు చేశాడు. శాలేమరాజు కాదు, ఈ తలంపులన్నీ తీసుకొచ్చి భక్తులందరినీ గుర్తు చేసి ఆరాధకుల్ని హైలైట్ చేసి ఆరాధించిన వారు ఎంత ఘనపరిచారో, ఎలాంటి పాటలతో మయంపరిచారో, జీవితాంతం ఎలా బ్రతికారో వాళ్ళని చూపించి వాళ్ళ పాటలు వినిపించి మనందరి హృదయాలు ఉప్పొంగేటట్టు పులకించేటట్టు పరిశుద్ధాత్ముడే చేశాడు. పరిశుద్ధాత్ముడే చేశాడు. మనకి యేసయ్య మీద ప్రేమ పుట్టేటట్టు చేసేది ఆయనే. తెలుసా మీకు? బైబిల్లో ఒక చోట ఉంది, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడిందని. ఎక్కడుందో? 3 అంకెలు. 1 తీస్తే గ్రేటే. 2 సరే, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమ క్రీస్తు వైపుకు తిప్పుతుంది మనల్ని, ఆయన పిల్లలుగా ఉన్న ప్రజల వైపు కూడా తిప్పుతుంది. మనం యేసును ప్రేమించేటట్టు చేస్తుంది, మళ్ళీ ఆయన పిల్లలు ఆయన పోలికగా పుట్టిన సాటి మనుషులను ప్రేమించేటట్టు చేస్తుంది. ఈ ప్రేమ మనలో రగిలించున్నది పరిశుద్ధాత్ముడే. అది రహస్యం. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎంత సమృద్ధిగా ఉంటుందో అంత ఫాలో అవుతావు ఆయన మాటలను. ఆయనకి ఇష్టం లేనివి నువ్వు మానుకోమని నేను ఒకటి చెప్పాల్సిన అవసరంలా. ఆయన మీద నీకు ప్రేమ కదా, నువ్వే మానుకుంటావు. చేసినా మనశ్శాంతిగా ఉండలేవు. నాకు ఈ దరిద్రం వద్దు, ఆయన బాధపడతాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన సంతోషంగా ఉండాలి నన్ను చూసి. అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఇచ్చినంత మాత్రాన అన్నీ మంచియా, అన్నీ చేయదగినవా, అన్నీ ప్రయోజనకరమైనవా? ఎందుకు? ఆయన బాధపడతాడు. నేను ప్రేమించేనా యేసయ్య ఫీల్ అయితే నేను చూడలేను. నేను బతికినా సచ్చినా నా జీవితం ద్వారా నా తండ్రికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు. ఆ బతుకు నాకొద్దు. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను. నా తండ్రిని అవమానపరిచే కంటే నేను చచ్చింది మేలు, నాకొద్దు అని నువ్వే రద్దు చేసుకుంటావు. పాపంతో పొద్దు నువ్వే రద్దు చేసుకుంటావు బిడ్డ. ఇలాగ యేసుని నువ్వు ప్రేమించేటట్టు నీ హృదయంలో ఆ ప్రేమను కుమ్మరించేది పరిశుద్ధాత్ముడు. అందుకే పైన ప్రేమను గురించి మాట్లాడి కింద ఆదరణకర్త గురించి మాట్లాడ ఒక చోటే కాదు, మళ్ళా చూడు. అదే అధ్యాయం కిందికి రా. మళ్ళీ చూడండి, ఇక్కడ 21వ వచనం చదువునానా.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే 24వ వచనం చదువునానా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు గైకొనాలంటే నన్ను ప్రేమించాలి. ఇదిగో 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగా నీ మాటలు చెప్పి తిని ఆదరణకర్తనగా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయును. మళ్ళీ ప్రేమ అంటాడు. ప్రేమ ఉంటే మాట వింటాడు అంటాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ అంటాడు. ఇప్పుడు మీకేం అర్థమైంది? 2002 మార్చి నెల చివరి రాత్రి ఒక దర్శనం నాకు చూపించి అప్పటిదాకా నా హృదయంలో లేని తలంపును నాకు తీసుకొచ్చి ఎప్పుడో నా పసితనంలో ఉన్న జ్ఞాపకాలు, నేను విన్న సాక్ష్యాలు ఆ రాత్రి నా ముందుకు తెచ్చి నేను యేసును ప్రేమించేటట్టు, యేసును గురించి ఆలోచించేటట్టు, యేసయ్య వైపు తిరిగేటట్టు ఆ రాత్రి నన్ను దర్శించింది పరిశుద్ధాత్మ. అప్పటిదాకా ఆగర్భ శత్రువులాగా వ్యవహరించిన వాడిని రాత్రి తెల్లవారేసరికి యేసయ్యకి పిచ్చి ఫ్యాన్ అయిపోయా. ఏమైందో అభి తక్ హమారకు మాలూమ్ నై అని నేను అనను. మాలూమ్ హాయ్ హమారేకు కైసా మాలూమ్ హాయ్. వాక్యం చదివి అందులో చెప్పాడు పరిశుద్ధాత్ముడి పని చేస్తాడని. నీలో కూడా ప్రేమ పుట్టడానికి ఆయనే కారణం. కాబట్టి ఇప్పుడు తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. కనుక మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన మనలో కార్యం చేయుట కొరకు, దైవుని ప్రేమ మన హృదయములో ఆయన కుమ్మరించుట కొరకు మనము ఆదరణకర్తను వేడుకోవాలి, ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని నడవాల్సిన త్రోవలో నడిపిస్తాడు. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరిస్తాడు. యేసు వైపుకి పదే పదే మన మనస్సుని ఆకర్షిస్తాడు. ఇంటికాడ నుంచి బయలుదేరారు ఎలియేజరు, రిబ్కా ఒంటెల మీద. ఎన్ని రోజులు ప్రయాణమో వచ్చారు. వస్తా 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 ఒక దగ్గరికి రాగానే పొలములో నుండి మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న మనుష్యుడెవరు అన్నదామె. అంతవరకు చాలామంది పురుషులు కనపడ్డారు. రిబ్కమ్మకి ఎవరిని అడగలా. పొలములో నుండి వీళ్ళని ఎదుర్కోవడానికి వస్తున్న ఇస్సాకును చూచి అన్నది, మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న ఇతడెవరు అంటే, అమ్మా ఇతడే నేను చెప్పిన నా యజమానుడు అన్నాడు. వెంటనే ఆమె ఒంటె దిగి ముసుకేసుకుంది. మనిషి ఇంకా పరిచయం కాకముందే అల్లంత దూరంలో ఉండగానే ఎలా గుర్తుపట్టింది? రిబ్కా చక్కనిదే కాదు, మంచి షార్పు. ఆ షార్ప్నెస్ అనేది ఎలా వచ్చిందంటే ఎలియేజరు సహవాసంలో వచ్చింది. ఈ దారి పొడవునా ఎలియేజరు మాటలన్నీ ఇస్సాకును గురించే చెప్పాడు ఆమెకి. అందుకే ఎంతమంది పురుషులు వచ్చినా ఎవరిలో గుర్తుపట్టని కొన్ని సంగతులు ఇస్సాకులో గుర్తుపట్టి టక్కుమని ఒంటె దిగి నిలబడింది ముసుకేసుకొని. ఈరోజు నీకు నాకు పరమ ఎలియేజర్ అయిన పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు ఆయన గురించి. ఆయన బోధించబట్టి ఇలా పాడుతున్నావు నువ్వు. ఎలా? ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగా నటని గుర్తింపగలనమ్మ, అవలీలగా నటని ఎంతో ఎంతో సుందరుడన్న తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో ఎవరు చెప్పారమ్మా ఆయన సౌందర్యం నీకు?
ఆదరణకర్త చెప్పాడమ్మా, పరిశుద్ధాత్మ చెప్పాడమ్మా. అందుకే యేసయ్య అంటే నీకు ఇష్టమమ్మా. యేసయ్య దగ్గర నువ్వు ఆకర్షింపబడతా ఉంటావమ్మా. ఆయన వదిలి ఉండలేవమ్మా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఉండలేవమ్మా, ఆయన వాక్యం చదవకుండా ఉండలేవమ్మా, ఆయనతో మాట్లాడకుండా ఉండలేవమ్మా. ఆయనతో మాట్లాడకుండా ఒక రోజు నీకు గడవదమ్మా. లోకంలో ఎవరి పట్ల లేనంత ప్రేమ నీకు ఆయన పట్ల పుట్టిందమ్మా. ఆ ప్రేమ దెబ్బకి ఎవడున్నా పోయినా పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చావమ్మా. తమ్ముడా రాలేదా ఇంకా? అట్టయితే బాగా డీప్ లవ్ రాలని నీకు ఇంకా లోతైన ప్రేమ వచ్చిందనుకో, ఇంకా నీకు ఆయన పిచ్చి ఇంకేం పట్టదు. ఏది ఉన్నా ఫీలింగ్ ఉండదు, ఏ లేకపోయినా ఫీలింగ్ ఉండదు, పలావ్ ఉన్నా ఫీలింగ్ ఉండదు, పచ్చడైనా ఫీలింగ్ ఉండదు. ఏం పర్లేలే, పచ్చడా ఏం పర్లే, ఏసై ఉన్నాడుగా. పచ్చడికి ఏసై సంబంధం ఏందిరా? పచ్చళ్ళు లేని ఆనందం ఏసైలో దొరికింది నాకు. పోయిందా? అది పోయిందా? ఆ పోనీలో ఏసై ఉన్నాడుగా. పోయిన దానికి ఏసై సంబంధం ఏందిరా? ఆ పోయిన దానిలో నాకు దొరికే ఆనందం అంతకు మించిన ఆనందం ఏసైలో దొరికిద్దిలే. అనుకున్న జరగలేదా? పర్లేదు, జరగకపోతే జరిగితే వచ్చే ఆనందం కంటే మించిన ఆనందం ఏసైలో ఉందిలే. నలుగురు నిందలేసి నవ్వుల పాల్లో చేస్తున్నారా? పర్వాలేదో చేయనే, నాకు ఏసై ఉన్నాడుగా. వాళ్ళు నవ్వుల పాలు చేస్తే నన్ను ఏసై కనపరుస్తాడులే. ఆయన ఉన్నాడులే, ఆయన ఉన్నాడులే. ఎంతమంది అనుకుంటారు ఇట్లా చెప్పండి? అలా అనుకునే మనసు ఉన్నాడు చేతులు ఎత్తండి. నిజంగా చేతులు ఎత్తండి. అలా అనుకునే మనసు నీకుంటే. నిజమేనా? షో చేస్తున్నావా? రైట్. మందైతే అదే ఫీలింగ్. దేవునికి స్తోత్రం. ఇంకదే, ఇక అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు మైండ్లో. మరి ఏం చేశాడో ఏమో అంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ మనల్ని అట్లా ఆకర్షిస్తాడు. కరడు కరడును పిలుచును. ఖాళీ దొరికితే చాలు కరడు కరడును పిలుస్తుంది. ఏకాంతంలో ఉంటాడు ఆయన, ఆకర్షిస్తూ ఉంటాడు. రావచ్చుగా మందిరానికి, నేనున్నా కదా, రా 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 అంటుంటాడు. నీ లోపల ఆ కోరిక కలుగుతుంటుంది. ప్రార్థన దగ్గరికి రావచ్చు కదా, మందిరంలో రావచ్చు కదా, ఏకాంతానికి రావచ్చు కదా, నాతో కూర్చోవచ్చు కదా. అక్కడ కరడు కదిలితే ఇక్కడ నీ గుండెలో కరడు కదులుతూ ఉంటుంది. ఇక నువ్వు ఆగలేవు. అది నీకు ఆయనకి నీకే తెలుసు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకు అంటారు, ఇప్పుడు ఎందుకు, ఎక్కడికి అంటారు. నేను వెళ్ళాలి అంటావు నువ్వు, ఇప్పుడు ఎందుకు, ఏంది నీ పిచ్చి. ఇక్కడ కరడును పిలుస్తుందని వాళ్ళకి తెలియచావదు. ఆ కరడులను ఏ కరడులో పిలుస్తుంటాయి, ఆ కరడులను ఏ కరడులో పిలుస్తాయి. నీ కరడును ఆయన కరడు పిలుస్తుంది, నీ అలను ఆయన అల పిలుస్తుంది. తమ్ముడా, ఉండలేవు నాన్న నువ్వు ఆయన కలుసుకోకుండా, ఉండలేవు. ఆశ. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తప్పించెను, నామది తప్పించెను. నా మనసు ఎప్పుడు అట్లా లాగబడుతూ ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు కూడా పని చేస్తానే ఉంటా, సడన్గా ఆపేసుకుని ఫాస్టింగ్ పెట్టుకుంటా, ఉపవాసాలు పెట్టుకుంటా. ఇప్పుడు ఉపవాసాలు ఏంది, నాకు చేయాలనిపించింది నేను చేసుకుంటాను. ఒక 3 రోజులు ఉపవాసం, అంతే, వెళ్ళిపోతా. 3 రోజులు దేవునితో, నా యేసయ్యతో, నా తండ్రి బైబిల్ పెట్టుకుంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆయనతో గడుపుతా తృప్తిగా. మళ్ళీ వచ్చి మళ్ళీ కుటుంబం మళ్ళీ బతకాలిగా, అందుకే మళ్ళీ వర్క్ చేస్తా. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కరడు పిలుస్తూ ఉంటుంది, దా 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 పిలుస్తూ ఉంటాడు. నేను ఖాళీగా ఉంటే ఊరుకోడు, రారా రారా కూర్చోరా, రారా రారా అంటుంటాడు. నన్ను రారా అంటుంటే నా పక్కన వాళ్ళకి అర్థం కాదు, ఆగా అంటుంటారు వాళ్ళు. ఎక్కడికి అంటుంటారు. నేనేమో ఉండలేను, నేను వెళ్తూ ఉంటా.
ఏం చేద్దాం పండి అనుకుంటా పాపం వాళ్ళు బ్యాగులు తీసుకొని నా సామాన్ తీసుకొని బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా సంచారం. ఓకేనా? నువ్వు కూడా ఆ విధంగా ఆకర్షింపబడతా ఉంటావు. కారణం ప్రేమ. ఎవరు పుట్టించారు? పరిశుద్ధాత్ముడు. అలా లింక్ చేశాడు. అది ఇంకా బలపడాలి. అదే నువ్వు ప్రార్థన చేసుకో. ఇకపోతే ఆఖరి మొక్క చెప్పి ముగిస్తా. లాస్ట్ ముగింపు, ఫినిషింగ్ టచ్. అండ చేసుకోండి. ఇంకా 1:30 కూడా కాల, 1:30 కూడా కాల, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. ముగించేస్తున్నా అంటున్నా, ముగించట్లా అనవాకండి. నిజంగా ఆ విధంగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన నీకు చేసే ప్రక్రియ ఏంటంటే ఎప్పుడు కూడా నిన్ను యేసునొద్దకు ఆకర్షిస్తాడు. ఎందుకు అంటే నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు ఆయన నిన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు. ఆత్మయందు బలం పొందావా, సైతాను గెలవలేడు ఇక నిన్ను. ఆత్మయందు బలహీనమై దేహమందు బలం కలిగి ఉన్నావా, నీ శరీరం గెలిచింది, సైతాను గెలుస్తాడు నిన్ను. అట్లా కాకుండా దేహమును నియంత్రించి ఆత్మయందు బలం పొందావా, దేహం నిన్ను గెలవలేదు. దేహం ఎప్పుడైతే నీ ముందు ఓడిపోయిందో దయ్యాలన్నీ నీకు సాగిల పడతాయి. అది పాయింట్. పరిస్థితులన్నీ నీకు సాష్టాంగ పడతాయి. అందుకే నీవు ఆత్మబలం పొందకుండా కుట్ర చేస్తాడు లూసిగాడు. దాన్ని గుర్తుపట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆత్మాభిషేకాన్ని మళ్ళా కోరుకొని ఆత్మశక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకొని తరచుగా నీవు యేసునొద్దకు ఆయనతో సహవాసము చేయుట కొరకు, ఆయనతో ఉండుట కొరకు, ఆత్మ యందు బలము పొందుట కొరకు, దేహమును గెలుచుట కొరకు నీవు ఆత్మచేతనే నడిపించబడతావు. అందుకే ఆత్మను అడుగు, దేవా ఆత్మయందు నేను బలము పొందినట్లు పరిశుద్ధాత్మ నీవు యేసును నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, అపోస్తలులను నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, నన్ను బలపరచు. నాకు ఆత్మయందు బలం కావాలి. నా దేహం నలిగినా పర్వాలా, నాకు ఆత్మయందు బలము కావాలి, ఆత్మయందు శక్తి కావాలి. అప్పుడే నేను ఏదైనా సాధించగలుగుతాను నీ కొరకు. యేసయ్యా నాకు కృప నీవు, యేసయ్యా నా కృప నీవు అని అడుగు. అది పొందుకొని చూడు, ఆత్మయందు బలం పొందుకొని చూడు, సమస్త పరిస్థితులు నీ కాళ్ళ ముందు సాష్టాంగ పడతాయి. నువ్వేమో నేను చెప్పిన అసలు విషయం పట్టించుకో. కూర్చున్న కాడ నుంచి అప్పులు ఎట్ట తీరుతాయి, అప్పులు ఎట్ట తీరుతాయి, అప్పులు ఎవరని చెప్పడైంది, ఆత్మబలం అదంతా అంటుంటాడు. ఆ ఒక్క ముక్క అందుకుంటే పోదామని చూస్తుంటే అప్పులు తీరతేలే అని చెప్పడైంది. ఊరి నీ అప్పులు చల్లంగుండా, అప్పులు గిప్పులు ఏది కూడా అడ్రస్ ఉండదు నాన్న. నేను చెప్పినట్టు చెయ్యి. ఒకడు తిట్టినా నీకు ఫీలింగ్ ఉండదు, పొగిడినా ఫీలింగ్ ఉండదు, విమర్శించినా ఫీలింగ్ ఉండదు. టోటల్ ఫీలింగ్స్ అన్నీ కొలాప్స్. ఆత్మ యందు బలము నొందితే ఇక అవమానాలు ఉండవు, విమర్శలు ఉండవు, విమతాలు ఉండవు, ఏది పట్టదు. పొగడతలు పట్టవు, దూషణలు పట్టవు. తిట్టాడా అర్లే స్తోత్రం అనుకుని వెళ్తుంటాం. అదే ఆత్మయందు బలం లేకుండా దేహమందు బలం ఉందనుకో పోయి ఉరేసుకుంటావు. ఇంతలో మాట అన్నాడు, నేనాడు బతికే, నేను బతకను అని పోతావు. అదే ఆత్మయందు బలం పొందితే, దేహము కంట్రోల్లో ఉంటే అవమానించాడా, దూషించాడా, పిచ్చాడు మరి మాట అంటాడు, పర్వాలేదు, న్యాయమేగా. ఇచ్చినోడు అన్నప్పుడు పడాలిగా. వాడేమో నా శత్రువు కాదుగా, నన్ను ప్రేమించి సాయం చేసినోడు, నేను ఇయ్యట్లేదని బాధతో అన్నాడు, న్యాయమేగా. పోనీలే, ఈరోజు అన్నోడే రేపు మళ్ళీ నన్ను పొగుడుతాడులే, నా యేసయ్య ఉన్నాడుగా, అన్నేలే ఏమైంది. బ్రదర్, నువ్వు నన్ను తిట్టడం తప్పేం కాదు, నువ్వు నన్ను అవమానపరచడం కూడా తప్పు కాదు. ఎందుకంటే నీ బాధలు నీకు ఉంటాయి, నువ్వు నాకు అప్పిచ్చావు, నువ్వు కట్టాల్సిన దగ్గర కూడా నువ్వు కట్టాలిగా. నీ బాధలు నీకు ఉంటాయిగా, నీ సమస్యలు నీకు ఉంటాయిగా, అర్థం చేసుకుంటాను.
నువ్వు తిట్టినా కొట్టినా దూషించినా ఇప్పుడు లేని నేనైతే ఇవ్వలేను కదా. కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నాను, నాకు అందుతాయి. నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి ఇక ఈరోజు కాదు, అవి వచ్చిన దాకా రోజు నువ్వు తిట్టినా చేయగలిగింది ఏం లేదు. విని మౌనంగా సహించడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు సోదరా. నా తండ్రి చిత్తమైతే నా తండ్రి నాకు త్వరలో సాయం చేస్తే తప్పకుండా నీ రూపాయి అనా పైసలతో సహా నేను కడతాను. నీవు తిట్టినందుకు నేను 2 చేయాలి. ఒకటి సహించి ఈ మాట చెప్పాలి, లేకపోతే ఉరేసుకొని సావాలి. ఉరేసుకొని సచ్చాను అనుకో, నీకు ఈ పాటి నిరీక్షణ కూడా ఉండదు. ఇక మొత్తాన్ని గుడ్డ వేసుకొని కూర్చోవాలి నెత్తిన. ఎందుకు? నీకు ఆ కర్మ వద్దు, నాకు ఆ కర్మ వద్దు. స్తోత్రం. ఏం అడుగుతున్నారు అయ్యా? కాబట్టి నేనేం చావను, నీ రూపాయికి నేనేమీ పుట్టలేదులే, కానీ నీ రూపాయి తీర్చే నేను లోకాన్ని విడుస్తాలే. ఇచ్చావు నన్ను ప్రేమించి. నా హృదయంలో నీ ఎడల కృతజ్ఞత ఉంది. బాధను బట్టి నోరు జారావు, దేవునికే స్తోత్రం, నేను సహిస్తున్నాను, న్యాయమే. ఇస్తానన్న టైంలో ఇవ్వలా, నువ్వు తిట్టడం న్యాయమే అన్నప్పుడు వాడికి 2 దోషణగా లేదిగా. మొదటి తిట్లోనే కథం. నువ్వేమంటావు? ఆత్మ బలహీనంగా ఉండి శరీరం బలంగా ఉంటే, ఇగో సుబ్బారావు మాటలు సరిగా రాని, ఇచ్చావు కాదంట్లా, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అంత రోషగాడు కట్టవా, కట్టు, కడతా పోవా, ఇప్పుడు కట్టవా, ఇప్పుడు కట్టు అని చొక్కా పట్టుకుంటాడు. చొక్కా వదులుతా తనమంటా అంటాడు. చివరికి యాడికి పోతుంది అది? డబ్బులు ఇచ్చినట్టు పట్టుకొని తనడానికి పోతుంది. లేకపోతే నన్ను ఈ మాట అన్న కాడికి నేను ఎందుకు బతకాలి, ఈరోజు సాయంత్రాన్ని సచ్చి సేవమే, నీ పేరు రా చస్తా. ఇట్లాంటి డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటాయి, ఆత్మ ఎందు బలం ఉంటే ముందు నేను చెప్పిన డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, సమస్య పెద్దదైద్ది. ఎంత తేడా ఉందో చూడు తల్లి. ఇప్పుడు చెప్పినాను, అప్పుల వాళ్ళకి ఏం కావాలి? ఆత్మ ఎందు బలం కావాలి. చాలాసార్లు చూపించా, మళ్ళీ ఒక్కసారి చూపిస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. మీరు చెప్పండి, దైవ కుమారుడైన యేసయ్య స్తుతికి, స్తోత్రమునకు, కృతజ్ఞతకు, మహిమకు, శక్తికి, బలమునకు, ప్రసిద్ధికి అర్హుడా కాదా? అర్హుడా కాదా? స్తుతిపాత్రుడా కాదా? స్తోత్రార్హుడా కాదా? ఈ సంగతి దూతలకు తెలుసా లేదా? తెలుసా లేదా? తెలుసా? ఎడబడ్డారు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి మనుషులలో మనిషిగా పుట్టి 30 ఏళ్ళు బాధ్యతలు నెరవేర్చి 3.5 సంవత్సరం తండ్రి చిత్తం నెరవేర్చి మానవాళి రక్షణకై సిలువలో ప్రాణం పెట్టి మరణ పునరుద్ధానాలు చెంది మహిమలోనికి చేరిన తర్వాత అప్పుడు అంటున్నారు దూతలు, ఇదిగో వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఏం పొందడానికి అర్హుడు అంటున్నారు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అది. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అదిగో, వారు వధింపబడిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క 100ల కొలదిగా ఉండెనా? కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా ఉండెను. ఆ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలకు అంతవరకు ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వాళ్లలో అనుమానపు బీజాలు నాటబడ్డాయి. నాటినవాడు అపవాది. ఎందుకంటే అందరు దూతలతో కలిసి యేసున్నాడు, అందరిలాగే తండ్రిని ఆరాధిస్తున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఆ మహిమలోకి పోయి వస్తున్నాడు, అంతే, తప్పించి ఇంకేం లేదు. దూతలలో కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, క్యాడర్స్ ఉన్నాయి, ఉదయ నక్షత్రాలు ఉన్నారు, 24 పెద్దలు, అదొక సపరేట్ జోన్, వాళ్ళదొక విభాగం, వాళ్ళు ఉన్నారు. 6 రెక్కలతో ఎగిరే శరాపులు ఉన్నారు, 2 రెక్కలతో ఎగిరేటువంటి సామాన్య దూతలు ఉన్నారు. దూతలందరికీ ఒకే మహిమ లేదు నానాలు, దూతలలో కూడా వేరియేషన్ ఉంది. ఉదయ నక్షత్రం అంటే టాప్ రేంజ్,
అందులో సమాచార దూతలు, గాబ్రియల్ సమాచార దూత, మిఖాయేల్ పోరాడే దూత, రఫాయేల్ అనేవాడు పోరాడే దూత, ఇట్లా ఉన్నారు. ఉదయ నక్షత్రం అంటే దైవ ప్రత్యక్షతకు ముందు వచ్చి సమస్తాన్ని చక్కబెట్టేటువంటి, మీకు తెల్లవారుజామున వచ్చే వేకువ చొక్క ఎంతమందికి తెలుసా? తూర్పున పొడుసుద్ది. ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. చూస్తే చేతులెత్తు, లేకపోతే వేసవి కాలమేగా, ఇంకా ఆరు బయట వేసుకుంటారుగా. దోమలు మామూలు గుట్టట్లా దోమతరలు వేసుకోండి, వేసుకొని ఆరు బయట తెల్లవారుజామున కాస్త పెందలాడు లేచినప్పుడు తూర్పున చూడండి. అన్ని చుక్కలన్నీ అదృశ్యమైపోయి ఒక్క చుక్క మిణుకు 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 మిణుకుమంట పెద్ద సైజులో వెలుగుతూ ఉంటుంది. దాన్ని మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రం, వేకువ చుక్క అంటారు. వేకువన్నా, ఉదయం అన్నా, మార్నింగ్ అన్నా ఒకటే. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఒకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అట్లా సపరేట్గా కనపడిద్ది. ఆ చుక్క మనకి ఒక సంకేతం అన్నమాట. అన్ని స్టార్స్ అదృశ్యమైపోయి ఆ ఒక్కటి తళుకు తళుకు మెరుస్తా మనల్ని పలకరిస్తుంటుంది. దాని అర్థం ఏంటంటే ఇక తెల్లవారుతున్నది, ఇక సూర్యోదయం కాబోతుంది, సూర్యుడు రాబోతున్నాడు, సిద్ధండి అని ఒక పిలుపు ఆ మార్నింగ్ స్టార్ ఉదయ నక్షత్రం ఇస్తుంది. ఉదయ నక్షత్రం కనపడిందంటే ఇంకా సేపటికి సూర్యోదయం అవుతుందని అర్థం. అలాగే ఆయా ప్రపంచాల్లోనికి తండ్రి ఒకవేళ సంచారానికి వస్తే ఆ ముందు వెళ్తారన్నమాట ఉదయ నక్షత్రాలు. ఇదిగో తండ్రి వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, దేవుడు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అని. ఆ స్థాయిని ఉదయ నక్షత్రం అంటారు. వాళ్ళు కూడా పాటలు పాడుతారు, జయధ్వనులు చేస్తారు, స్తుతిస్తారు తండ్రిని. అది ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవరు అంటే భూమిని నిర్మించేటప్పుడు జరిగిన ఘట్టం ఇది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడు. ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడటం ఏంటి అంటే, దేవుడు సృజించినటువంటి కోటాను కోట్ల ప్రపంచములలో దేవుడు ఏర్పరచుకున్న ఉదయ నక్షత్రాలు ఉన్నాయి. అంటే మెయిన్ లీడర్స్ అన్నమాట వాళ్ళు. అలాంటి ఉదయ నక్షత్రాల్లో సాతాను కూడా ఒక ఉదయ నక్షత్రమే, వాడు కూడా ఒక తేజో నక్షత్రమే, వాడు కూడా ఒక వేకువ చుక్కే. ఎందుకంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క, అద్దుగో వేకువ చుక్క అన్నది రౌండ్ కొట్టాలి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని అడుగుతున్నాడు. అది ఎవరిని గూర్చిన ప్రవచనం? సాతానును గూర్చే. వాడిని గూర్చి ఏమన్నా? వేకువ చుక్కట, తేజో నక్షత్రమట. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదువు. యేసు తన్ను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడో. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అద్దుగో. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథం 14:12లో సాతాను ఒక వేకువ చుక్క, ప్రకటన గ్రంథం 22:16లో యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు యేసయ్య వేకువ చుక్కే, సాతాను కూడా వేకువ చుక్క. అంటే ఈక్వల్ 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 అని వాడు ఫీల్ అయ్యాడు. కానీ ఈక్వల్ కాదు. ఎందుకో తెలుసా? వేకువ చుక్కలాగా వచ్చాడు, కానీ వచ్చినోడు నిజంగా ఈ సాతానులాగా చుక్క కాదు, సృష్టికర్త. సృష్టికర్తే, కానీ వేకువ చుక్కలాగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. సృష్టికర్తే, మనల్ని మనుషులు చేసినోడే, ఈ బొమ్మను చేసి ఊపిరిదినోడే యేసయ్య. కానీ భూమి మీద మనుషుల్లో మనిషిగా వస్తే ఇప్పుడు మనిషి లెక్క చేస్తున్నాడా? ఆయన ఒక మనిషి అయితే ఆయన పట్టుకొని దేవుడు అంటారేంది అంట. మనుషులలో మనిషిగా వచ్చినందుకు మనుషులలో కొందరు ఆయనను లెక్క చేయలేదు.
తమతో పాటు సమానుడు అనుకున్నారు. దూతలలో దూతగా వచ్చినప్పుడు దూతలలో కూడా కొందరు ఆయనను లెక్క చేయలేదు. అర్థమైందా? ఆయనతో వారు ఈక్వల్ అని ఫీల్ అయ్యారు. మరి అంత దేవుడై ఉండి ఆయన దూతల్లో దూతగా వ్యవహరిస్తుంటే తండ్రి ఊరుకుంటాడా? ఆయన ఏందో తండ్రికి తెలుసు. కాబట్టి ఒకరోజు తండ్రి అందరూ కలిసి ఇదిగో ఆయనకు నమస్కరించండి అన్నాడు. ఎవరిని చూపించి? వేకువ చుక్కగా ఉన్న యేసయ్యను చూపించి. అప్పటిదాకా సైతాన్ గాడి మైండ్ బాగానే ఉంది. అప్పటిదాకా సైతాన్ మంచివాడే, బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుని తండ్రి ఘనపరిచాడో అది వాడికి అభ్యంతరమైంది, బాధ కలిగింది. ఎందుకో తెలుసా? నేను తేజో నక్షత్రమునే, నేను వేకువ చుక్కనే, నేను ఒక కెరూబుని, నేను శ్రేష్ఠుడినే కదా. సరే నేను కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈయనకు మొక్కమని చెప్పటం ఏంటి? చెప్పినోడు నన్ను కూడా మొక్కమని చెప్పొచ్చు కదా, నాకు కూడా మొక్కమని చెప్పొచ్చు కదా. అందరం కలిసి ఆయన కాలు మొక్కేదేంది? అందరం కలిసి ఆయన అధికారానికి లోబడేదేంది? మాలో ఒకడు అని వీడు దేవుణ్ణి తప్పుబట్టాడు. అప్పటి నుంచి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. దేవుడు ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెడతాడు. దేవుడు పక్షపాతి. దేవుడికి అందరూ ప్రశాంతంగా, సంతోషంగా, సుభిక్షంగా, గౌరవనీయంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకో ఆయన ఇష్టం. కొంతమందిని హెచ్చిస్తాడు, కొంతమందిని తగ్గిస్తాడు. న్యాయం ఉండదు, పాడు ఉండదు అని వాని మనసులో విషం ప్రవేశించింది, పాపము ప్రవేశించింది. అయితే వెంటనే బయటపడలా. వాళ్ళలో కలిగిన ఈ భావాన్ని దేవుడు గుర్తించాడు. వాడిని ఏమనలా, వాడిని అక్కడి నుంచి పంపిలా. వాడి కలిగినటువంటి దురభిప్రాయాన్ని దూతలందరికీ చెప్పనిచ్చాడు. కొన్నిసార్లు మన మీద చెడ్డ ప్రచారము జరగటానికి దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపట్టండి ఈ విషయం. ఎందుకంటే దేవుడే తన్ను గూర్చి తానే చెడ్డ ప్రచారము వచ్చేటట్టు అనుమతించాడు. ఇది ఎందుకో తెలుసా? మనుషుల్ని వడపోయటానికి, పరీక్షించడానికి. ఎప్పుడు భజన చేసేవాళ్లే కాదు మన దగ్గరకు వచ్చేది. దేవుణ్ణి తప్పుబట్టేవాళ్ళు, దేవుణ్ణి విమర్శించేవాళ్ళు, దేవుణ్ణి దుయ్యబట్టే చెత్త సరుకు కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళ తప్పుడు విషయాలన్నీ మనకు బోధించేటట్టు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులు, నిజ ప్రేమికులు ఎంతమంది ఉన్నారో ఫిల్టర్ చేసుకోవడానికి, వడపోసుకోవడానికి. ఏదైనా తోటలోనికి సాతాను సర్పంలో ప్రవేశించడానికి అనుమతించింది ఎవరు? ఆపలేడా వాడు రాకుండా? మరి ఎందుకు రానిచ్చాడు? దేవుని గురించి చెడ్డ మాటలు ఎందుకు చెప్పనిచ్చాడు? అలాగే అపవాది మనసులో చెడతనం వచ్చినప్పుడు, దేవుణ్ణే వాడు తప్పు పట్టడానికి ఆలోచించినప్పుడు, వరే వీడు చెడిపోయాడని నెట్టేయకుండా దూతలందరికీ దేవుని గూర్చి వాడు చెడ్డ ప్రచారం చేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడు? ఆ చెడ్డ ప్రచారం దూతల్లోనికి పాస్ అవుతుంటే దేవుడు చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ చెడు నా గురించి చెడు విని కూడా, చెడ్డ ప్రచారం విని కూడా నన్నే ఎంతమంది హత్తుకుంటారు, నన్ను విసర్జించి ఎంతమంది వెళతారో చూడాలని ఒక ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ వేసుకున్నాడు ఆయన, వడపోత. ఉదాహరణకి 100 కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అనుకుందాం, ఇంకా పెచ్చున్నారులే, ఉదాహరణకి చెప్తున్నా. 100 కోట్ల మంది దూతలకు వీడు ప్రసంగాలు చేస్తుంటే చేయనిచ్చాడు దేవుడు. ఆఖరి ప్రసంగం కూడా అయిపోనిచ్చాడు. అప్పుడు చూస్తే 1/3 వంతేమో సాతాను బోధకులు లొంగి సాతాను పక్షమయ్యారు, 2 దేవుడు మంచోడో చెడ్డోడో మాకు అనవసరం, ఆయన సృష్టికర్త, ఆయన అధికారి, ఆయన యజమాని, ఆయనతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా నాశనం అవుతాం, లేని మనల్ని సృష్టించింది ఆయన, ఉన్న మనల్ని లేకుండా చేసే దమ్మున్నోడు ఆయన, తప్పొప్పులుంటే ఆయనే చెబుతాడు,
అంతేగాని తొందరపడి పెద్ద ఆయన తిరస్కరించకూడదు. మనకు అర్థం కాని సంగతులు ఉంటే ఆయనే నిదానంగా చెప్తాడు. కాబట్టి మనం అనవసరంగా ఆవేశపడి ఇతని మాటలు విని మనం ఆయన వదిలిపెడితే, సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే నామరూపాలు లేకుండా మనమే నాశనం అవుతాం. ఎందుకు వచ్చిన గొడవ? మనకి దేవుడే కావాలి అనుకున్న వాళ్ళు 66.5 కోట్ల మంది అనుకో. 33.5 కోట్లు ఏమన్నారో తెలుసా? బ్రదర్ లూసిఫర్, నువ్వు మాట్లాడిన విషయాలన్నీ మాకు చాలా వాస్తవాలు అనిపించాయి. నిజమే, ఆయనే పూజార్హుడా, ఆయనే స్తోత్రార్హుడా, ఆయనే స్తుతిపాత్రుడా, ఆయనే మహిమా ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడా? ఆయనకున్న అర్హత ఏంది? మనకు లేనిదేంది? నిజమే, తండ్రి అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, ఈక్వల్గా చూడాలి. ఆయనను మొక్కించుకునే స్థానంలో పెట్టడం ఏంది? మనల్ని మొక్కే స్థానంలో పెట్టడం ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏమండి అని వాళ్ళు రివర్స్ అయిపోయి, చెప్పు ఏం చేద్దామో లూసిఫర్, నువ్వే చెప్పు, నీ మాట చొప్పున మేము నడుస్తామని 33.5 కోట్ల మంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డివైడ్ అయ్యారు. ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో తండ్రికి, అప్పుడు 66.5 కోట్ల మందిని అక్కడుంచి 33.5 కోట్లను అక్కడి నుంచి నెట్టివేశాడు. అలా నెట్టివేయబడి అక్కడి నుంచి ఆకాశ మండలం మీదకి వచ్చి అక్కడ పడ్డారు. వాళ్ళ హోదాలు, పదవులు, స్థానాలు కోల్పోయారు. బహిష్కరణకు గురై వచ్చి ఆకాశ మండలంలో పడ్డారు. అది వాళ్ళ ప్లేస్. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. అక్కడ అడ్రస్ చెప్పాడు. ఎక్కడున్నారు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహము. అక్కడుండి దేవుడు భూమిని నిర్మించి, మానవ జాతిని నిర్మించి అంతా రెడీ చేసి, ఆనాడు దూతల్ని శోధించడానికి వాడికి ఎలా ఛాన్స్ ఇచ్చాడో, అలాగే మానవులను శోధించడానికి కూడా వాడికి ఛాన్స్ ఇచ్చాడు. సేమ్ సన్నివేశాలు రిపీట్ అయినాయి, అంతే విషయం. అప్పుడు వాళ్ళలోకి వచ్చి దేవుడి మీద ఎలాగైతే దురభిప్రాయాలు బోధించి చిచ్చు పెట్టాడో, అట్లాగే హవ్వ దగ్గరికి వచ్చి కూడా సేమ్ మాట్లాడాడు. ఈ తోటలోని దేని పండ్లనైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? ఏదన్నా చెప్పాడా? ఎందుకంటే ఏదన్నా దుర్బుద్ధి ఎదుటోళ్ళలో పుట్టించాలంటే దేవుడు ఏదో ఒకటి చెప్పుంటాడు కదా, దాన్ని మీరేటట్టు చేస్తే చాలు. ఏదన్నా తినొద్దని చెప్పాడా అన్నాడు. అంటే మీకు ఏదన్నా ఆజ్ఞాపించాడా? ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు, ఇలా చేయండి అని ఏదన్నా ఆజ్ఞాపించాడా? అవునండి ఈ విధంగా ఉండొద్దని ఆజ్ఞాపించాడు అంటే ఎందుకు ఉండకూడదు? అసలు అవన్నీ చేసింది ఎవరు? ఆయనేగా. ఆయనే చేసి ఆయనే అవి చేయొద్దంటే ఎట్లా? ఈ సృష్టిలో మందు అనేది ఎవరు కనిపెట్టారు? ఎవరు తయారు చేశారు? ఎవరు అసలు అవన్నీ కూడా వచ్చేటట్టు పుట్టించింది ఎవరు? ఆయనేగా. ఆయనే సృష్టిస్తాడు. మందు తాగుతా అంటే తాగొద్దంటాడు. స్త్రీ పురుషులలో లైంగిక వాంఛలు పుట్టించింది ఎవరు? ఆయనే కదా. కోరికలు వాంఛలు కలిగే దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. కామం అనే పైచరాసం పోసింది ఎవరు మనలో? ఆయనే కదా. ఆయనే పోస్తాడు. ఆ కామంతో అడుగులేసిన తప్పు అంటాడు. ఏదే ఆజ్ఞను ఆధారం చేసుకొని వస్తాడు వాడు. వచ్చి నీకు ఏం లేదు మీరిపిస్తాడు అంతే. ఆజ్ఞ మీరేటట్టు చేస్తాడు నిన్ను శోధించటం అంటే అది. ఆనాడు దూతల విషయంలో, తర్వాత మానవుల విషయంలో వాడు అలాగే మీరిపిచ్చి పాపం తెచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వీడి మాట విని దేవుని ఆజ్ఞ మీరారో, అప్పుడు వాళ్ళ హృదయం ఏం చెప్పింది సాక్ష్యం అంటే, మాకు దేవుని మాట అంటే గౌరవం లేదు, మాకు ఈ అపవాది మాట అంటేనే గౌరవం. మాకు నిజం అంటే ఇష్టం లేదు, మాకు అబద్ధం అంటేనే ఆనందం, ఆత్మానందం, పరమానందం. కొంతమంది మనసులో చూడండి ఎలా అంత చండాలంగా చెడిపోయి ఉన్నాయో. ఏదన్నా ఒక అబద్ధం, ఒక ఫేక్ ప్రచారం చేస్తుంటే ఎంత ఎగబడతారో చూడండి. పిచ్చి గుంపు ఏమండి, ఆసోది గుంపే కదా. ఒక ఫేక్ అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటే ఎందుకు?
ఎందుకంటే ముందే ఇష్టం లేదు. అన్నీ తినమన్న దేవుడు అదొకటి ఎందుకు తినొద్దన్నాడు? అది కూడా తినమంటే నాకే గొడవ ఉండేది కాదు. తినొద్దన్నాడు కనుక ఎందుకు తినొద్దన్నాడు అన్న ప్రశ్న నాకు పుట్టిందని ఫీల్ అయింది అవ్వ. ముందే హవ్వమ్మకు దేవుని మీద సదభిప్రాయం లేదు. అందుకే వాడొచ్చి దురభిప్రాయం చెప్పగానే టపిమని పోయి కోసుకొని తింది. తండ్రిని అడగల. చెప్పాడు అనుకో, వాడు తిను, ఏం కాదు, దేవత అవుతావు అన్నాడు అనుకో. సాయంత్రం దాకా ఆగవయా, వస్తాడు పెద్ద ఆయన. వచ్చినాక ఆయన అడిగి కడిగి అప్పుడు తింటా అంటే ఇటు పోయేవాడు అడ్రస్ లేకుండా. సాయంత్రానికి తండ్రి వచ్చేవాడు, ఆయనే కోసి ఇచ్చేవాడు. నా కోసం ఆగావుగా, ఇప్పుడు తిను అని. తినవద్దన్న ఆయనే కోసి ఇచ్చేవాడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఆగలేకపోయింది. ఎందుకు? గౌరవం లేదు. నీ మీద ఎవడన్నా ఒకడు దుష్ప్రచారం చేస్తే ఒక వ్యక్తి నమ్మారు అంటే ముందు వాళ్ళకి సదరు వ్యక్తి మీద అంటే నీ మీద రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, నువ్వంటే ఇష్టం లేదు. అందుకే నీ మీద అబద్ధం వచ్చినా సరే దాన్ని నిజమని ముడేసుకొని దాన్ని నిజం చేయడానికి కష్టపడతారు. ఎన్ని పోటీలు పెట్టినా అబద్ధం ఎటో కట్టో వంగే ఉంటుంది. అది చక్కగా ఉండదు. స్తోత్రం. నిజం పోటీలతో అవసరంలా. నిజం నిలకడగా నిలబడిద్దంతే. సత్యానికి ఉన్న దమ్మది, నిజానికి ఉన్న దమ్మది తమ్ముడు. అది భయపడదు. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది, నిజం ఉన్న చోటే ఉంటుంది. ఎన్ని తిరిగి వచ్చి ఎంత చెప్పి ఎంత తిప్పలు పడినా ఏం ఫాయిదా లేదు. నిజం నిదానంగా ప్రయాణం చేసిద్ది, అయితే స్థిరంగా ఉంటుంది. ఏం చేద్దాం? ఆ దేవదూతల ప్రపంచంలో సైతం కొంతమంది అబద్ధాన్ని నమ్మటానికి ఇష్టపడ్డారు. ఈ భూమి మీద కూడా కొంతమంది జనాంగం ఉన్న జనాంగం రెండు రకాలు. అందులో ఒకటి సత్య ప్రేమికులు, రెండు అబద్ధమును నమ్మటానికి ఇష్టపడే అసత్య ప్రేమికులు. సత్యాన్ని ప్రేమించే వాడికి సత్యమే దొరికేటట్టు చేస్తాడు నా యేసయ్య.